కూడా గతంలో 5 సంవత్సరాల క్రితం ఆ సంఖ్య 2-3 ఉండేది. ఇప్పుడు ఏకంగా 15 వరకు మనం సాధించుకోగలిగినాం. అదేవిధంగా సర్పంచులు కూడా అనేక మంది, మేము మన హైదరాబాద్లో సర్పంచులు సన్మానం పెట్టినప్పుడు 126 మంది సర్పంచులు రావడం జరిగింది. అయితే అనేక వందల సంఖ్యలో సర్పంచులు కూడా విజయం సాధించింది. మరి మనలో ఉన్నటువంటి చైతన్యం, మనలో ఉన్నటువంటి యువత ఉత్సాహం, మరి పోటీ చేయాలన్న ఆలోచన, ఆసక్తి, రాజ్యాధికారం కావాలన్న ఒక బీసీ వాదం వల్ల కూడా మనలో పద్మశాలీల సంఖ్య, అందులో బీసీ సంఘాల్లో పనిచేసే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దాని మూలంగా ఈరోజు మరి అనేక మంది చైతన్యం కావడానికి అవకాశం ఉంది. అదే చైతన్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి వారిని ఒకే వేదిక మీద చూపించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలనే ఆలోచనతోనే ఈ ఉగాది పద్మశాలి పురస్కారాలు సమైక్యంగా ఏర్పాటు చేయడం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీ జనాభా అనధికారికంగా 25 లక్షల పైనే ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 2014లో చేసిన సర్వే ప్రకారం 21 లక్షలు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇంకో 10 లక్షల జనాభా పెరగవచ్చని నా అంచనా. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన జనాభా 11 లక్షలు చూపించింది. అయితే వాళ్ళ లెక్కలు వాళ్ళకుండా మన లెక్కల ప్రకారం 25 లక్షల పైనే ఉంటుంది. మనలో ఈ 6-7 సంవత్సరాల సంధి జాతిలో చైతన్యం రావడం వల్ల, సభలు సమావేశాలు ఎక్కువ కావడం వల్ల, ప్రతి ఊరూరా పద్మశాలి అనేది ప్రపంచం ఉండడం వల్ల మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో సర్పంచ్ ఎలక్షన్లల్లా, మున్సిపల్ ఎలక్షన్లల్లా ఏకంగా మన వారి చాలామంది విజయం సాధించారని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు తప్పకుండా అధికారిని రిక్వెస్ట్ చేయండి, ఇక్కడ పహచాన్ కార్డు ఇప్పించండి అని మీరు జిల్లా చేనేత సౌర శాఖ అధికారిని వెళ్ళండి. తప్పకుండా వారు ఆ కార్డ్స్ ఇస్తారు. అది కేంద్ర ప్రభుత్వ పథకం. కేంద్ర ప్రభుత్వ పథకంలో చేనేతకు సంబంధించినటువంటి అనేక పథకాలు ఉన్నాయి. వాటిని మనకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం వాటిని బహిర్గతం చేయకుండా చూస్తూ ఉన్నారు. చేనేత జౌళి శాఖ ఏదైతే సంచాలన భవన్ ఉందో నాంపేరులో, ఆ భవన్ పోతే మనకు అన్ని విషయాలు కూడా ప్రస్ఫుటంగా తెలుస్తాయి. ఆ విషయంలో మీరు ఎవరైనా హైదరాబాద్కి వస్తే నేనే స్వయంగా ఆఫీసు తీసుకుపోయి అన్ని కూడా నేను అవి సమకూరే విధంగా నేను చేస్తానని సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తాను. ఎందుకంటే ఈరోజు చేనేత పరిశ్రమ రాష్ట్రంలో 70,000 మంది చేనేత కార్మికులు మగ్గాల మీద జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 17,000 మగ్గాలకే నెంబరింగ్ ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 8 సార్లు నేను తుమ్మల నాగేశ్వరరావుని కలిసి మెమోరాండం కమిషనర్ శైలజ రామయ్య గారు కలిసిన తరుణంలో ఆ 17,000 సంఖ్య ఇప్పుడు 38,000 చేరింది. ఇంకా 35,000 మొత్తానికి నెంబరింగ్ లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ 35,000 మంది చేనేత వృత్తిలో ఉన్నప్పటికీ కూడా వారు చేనేత కార్మికులుగా గుర్తింపు పొందడం లేదు. వారికి ఏ ప్రభుత్వ పథకం కూడా రావడం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాటి కొరకు కూడా ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం. రేపు ఈ పురస్కారాల కార్యక్రమాన్ని కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిని ఆహ్వానించాం, పొన్నం ప్రభాకర్ గారిని ఆహ్వానించాం, కొండా సురేఖని ఆహ్వానించాం, తర్వాత సీతక్క గారిని ఆహ్వానించాం, బట్టి విక్రమార్క గారిని రేపు ఎల్లుండో కలిసే అవకాశం ఉంది. వారి అపాయింట్మెంట్ దొరకలేదు. వారిని కూడా తప్పకుండా ఇన్వైట్ చేసే ఆలోచనలో ఉన్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి సకుటుంబంగా ఒక జాతర లాగా మీరందరూ కూడా రావాలని నేను సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఎందుకంటే కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని మనమందరం కూడా ఎవరు కూడా మిస్ కావద్దు. శనివారం ఆదివారం ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఉంటుంది. ఉదయం 11 నుంచి 3 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్, ఇలా 87 స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైనా స్టాల్స్ పెట్టుకోవాలనుకుంటే వారికి కూడా మేము ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాం. స్టాల్స్ కూడా అలా ఏర్పాటు చేసుకోవచ్చు, మీ ఉత్పత్తులను ప్రదర్శన చేసుకోవచ్చని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సువిశాల 10 ఎకరాల స్థలంలో ఆ 2 రోజులకు కనీసం 15 లక్షల రూపాయలు మేము వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మేము జాతి చైతన్యం కొరకు, స్వలాభం కొరకు కాదు, స్వార్థ బుద్ధితో కాదు, అనేక మంది కొంతమంది గిట్టని వాళ్ళు ఇవి చేసే వారిని ప్రోత్సహించకుండా అవాకులు చెవాకులు వేయటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అవన్నిటిని కూడా మీరు ఏం పట్టించుకోకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి
జాతి చైతన్యం కొరకే మేము పనిచేస్తా ఉన్నాం. పెద్దలు దీకొండ యాదగిరి గారికి సర్వం తెలుసు, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ముందు మేము చాలా చిన్నవాళ్ళం. మరి అలాంటి వ్యక్తులు పెద్దలు మన బిజు దత్తాది రాణ కూడా ఎంతో అనుభవజ్ఞులు, సీనియర్ నాయకులు, వాళ్ళందరూ కూడా ఆ చేనేత సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, పద్మశాలి సమస్యల మీద అవగాహన ఉంది. పూర్గా హనుమానుడు గారు జిల్లా పద్మశాలి సంఘానికి ఒక ఆరాధ్యుడు, ఆయన లేకపోతే జిల్లా సంఘమే లేదు. అలాంటి సంఘాన్ని మీరు ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఈ సంఘాన్ని అన్ని విధాలలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలి. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మీరందరూ కూడా ఏ ఒక్క చిన్న కార్యక్రమాన్ని కూడా వదులుకోకుండా ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యి, నేను ఇప్పుడే కామారెడ్డిలో అడ్డం చంద్రశేఖర్ రెడ్డి పిసిసి ప్రధాన కార్యదర్శి, ఆయన ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గర వ్యక్తి, ఆయన ఇప్పుడే పోయి కలిసి ఆయన సన్మానం చేసి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించండి, ఈ పోస్టర్ అన్న కనీసం లాంచ్ చేయించుకుంటాం ఆయన చేత చెప్పడం కోరి రావడం జరిగింది. మరి ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా స్వాగతించాలని నేను మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. జై మార్కండేయ, జై జై పద్మశాలి. 1000 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసి సన్మానించాలనే ఆలోచనతోని ఉన్నాం. వీలైనంత మందిని ఆర్మూర్ నుంచి పద్మశాలి పురస్కారాలకు ఎంపిక చేసే బాధ్యత జిల్లా అధ్యక్షుడు గారిని సభగా తెలియజేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా లోపల అనేక మంది వేల సంఖ్యలో పద్మశాలి కుటుంబాలు ఉన్నాయి. మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వారు ఉన్నారు, సామాజిక సేవకులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రాజకీయ నేతలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు సమీకరించి పురస్కారాలకు మీరు వేలాదిగా తరలి రావాలనే సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే మరి నిజామాబాద్ జిల్లా మీదనే ఎందుకు దృష్టి పెట్టవలసి వచ్చిందంటే, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా చాలా అగ్రగణ్యంలో ఉన్నటువంటి జిల్లా, మరి ఇక్కడ చైతన్యం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా. మరి ఈ జిల్లా నుంచి మరి మహారాష్ట్రకు బార్డర్గా ఉన్నటువంటి ఈ జిల్లా నుంచి అనేక వృత్తుల్లో మన వారు ఇక్కడ ఉన్నారు. మరి ఇలాంటి వారిని మనం ఇంకా ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాన్ని మీరు పెద్దగా హాజరు కావాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ పెద్దలు కూర్చొని మరి చాలామంది చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి చేనేత సహకార సంఘాలలో సభ్యత్వం కావాలనే ఆలోచన చాలా స్వాగతించవలసిన విషయమే. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొగ్గం ఉన్న వారికే సభ్యత్వం అనేది ఒక నిబంధన విధించడం జరిగింది. కాబట్టి మొగ్గం లేని వారికి అందులో సభ్యత్వానికి అర్హత లేదనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పటికీ దానికి ఒక మార్గం కూడా ఉంది. నేను మీ అందరికీ చెప్తా. మనందరికీ విశాలమైనటువంటి ఇళ్ళున్నాయి, విశాలమైనటువంటి భవనాలు ఉన్నాయి. 10x10 రూమ్లో ఒక స్టాండ్ మొగ్గాన్ని మీరు అందరూ ఫిక్స్ చేసుకున్నట్టయితే దానికి జియో ట్యాగ్ నెంబర్ వస్తుంది. ఆ జియో ట్యాగ్ నెంబర్ ఉంటే ప్రభుత్వ పథకాలు మనకు అందరికీ అందుతాయి, సంఘాల సభ్యత్వం కూడా దొరుకుతుంది. కాబట్టి ఆ స్టాండ్ మొత్తం బయట మనం ఖరీదు చేయించాలంటే, తయారు చేయించాలంటే 50,000 రూపాయల వరకు. కానీ కేంద్ర ప్రభుత్వం పహచాన్ కార్డు ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకం ఉందో ఆ ప్రభుత్వ పథకం నాంపల్లి చేనేత భవన్లో ఏడీ ఉంటాడు, అతన్ని సంప్రదించినట్లయితే నేను మున్సిపల్ చైర్మన్ గారిని కోరుతా ఉన్నా, మీరు జిల్లా ఏడీ గారిని కోరండి, పహచాన్ కార్డు చేనేత కార్మికుల పద్మశాలి నాయకులందరూ ఇప్పించండి. ఆ పథకంలో చేరినట్లయితే 90% సబ్సిడీ మీద మనకు మొక్కలు సప్లై చేస్తారు. 50,000 ఉన్నటువంటి మొక్కం 5,000 రూపాయలు కడితే మనకు మొక్కం వస్తుంది. 5,000 రూపాయలు పెట్టి మనం మొక్కం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే జిల్లా అధికారులు టెక్స్టైల్ చేనేత జౌళి శాఖ అధికారిని సంప్రదించి మనం దరఖాస్తు పెట్టుకున్నట్టయితే వారు వచ్చి ఆ మొక్కను చూసి మొక్కం మీద ఏదో ఒకటి టవల్స్ లుంగీలో అక్కడ ఏర్పాటు చేసుకొని మనం నేసినట్టు అక్కడ చూపిస్తే తప్పకుండా మనకు జియో ట్యాగ్ నెంబర్ ఇస్తాడు. ఆ జియో ట్యాగ్ నెంబర్ ఇస్తే మనం ప్రభుత్వంలో చేనేత కార్మికులుగా గుర్తింపు పొందుతాం. దాని ద్వారా తద్వారా ప్రభుత్వ పథకాలు మనకు తప్పకుండా నేతన్న బీమా అయితేమి, నేతన్న చేనేత మిత్ర అయితేమి, థ్రిఫ్ట్ ఫండ్ పథకం అయితేనేమి, ఈరోజు చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్లు ఏమిటేమి తప్పకుండా అన్నీ కూడా సమకూరే అవకాశం ఉంది. కాబట్టి మీ పెద్దలందరూ కూడా దాని మీద దృష్టి సాధించాలని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం చిన్నోడ పెద్దోడ గౌరవించడం నేర్చుకుందాం. మనం లేకపోతే నువ్వే అధ్యక్షుడు అవుతుండొచ్చు, నువ్వే ఇంకా ఏదో నిన్న అట్లా చేస్తే ఏ విధంగా ఉంటుంది పద్ధతి అంటే. కాబట్టి మనం క్రమశిక్షణ నేర్చుకుందాం, రాజకీయంగా ముందుకు పోవాలి. కానీ తనను తాను, తన ఇంటి వాళ్ళని, తన పక్క వాళ్ళని, మొత్తం కాందాన్ని, తన కులాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలి. మరి మీకు కాందాన్ని కులం పక్కన పెట్టి ఓడుకు రెడ్డోడుకు బామనోడుకు ఇంకొకరు వాల్యూ చేస్తే లీకేజ్ బాధిపోతుంది కదా. ఆలోచించి మనము సిస్టమేటిక్ నేర్చుకుందాం, పద్ధతి నేర్చుకుందాం. పద్మశాలి అంటే పద్మశాలే ఉండాలి. పద్మంలో పుట్టింది అమ్మ లక్ష్మీదేవి లాగా మనం
స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛమైన నీట్ కావాలి. ఎందుకు రఫ్ఫులు అయి మన దాంట్లో వారి పేపర్లో పడితే ఏమొస్తుంది? అది మనది ఏంది, ఏ విధంగా ఉంది సిస్టమేటిక్, వీళ్ళ దగ్గర ఏం పద్ధతి లేదు, కాడు లేదు అనే చెడ్డ పేరే తప్ప ఇంకోటి లేదు. అలాంటి మానుకోవాలి. అయితే రాజకీయంగా ఎదగాలంటే అది కాదు పద్ధతి. మనం సపోర్ట్ తీసుకోవాలి. మన సంఘం మనం అయితే నువ్వు ఉన్నావు, ఈ బాబు ఉన్నాడు, ఈ రాజకీయంగా ఎదగాలంటే సపోర్ట్ ఇస్తున్నావు. రేపు నన్నే నువ్వేసి నువ్వు వెతుకుతావా? ఎదుగుతే ఏమొస్తుంది? అది రేపు నిన్ను నువ్వేస్తాడు. ఒకటి పద్ధతి నేర్చుకుంది కదా, పద్ధతి నేర్పాలి మనం. అంటే నిజంగా చెప్తున్నాను నేను, ఆర్మూర్లో అయితే ఇంకెక్కువంది. మన వ్యక్తిని మనమే వాల్యూ తీసేస్తున్నాం. అది ఇంకా మనకి ఇంకా నడక వస్తలే. అది ఎంత దుర్లభము, చాలా విచారంగానే మనం ఇచ్చటది. నేనే నిజామాబాద్ నాకు సార్ వచ్చి జ్యోతులు ఏంటంటే అంటే ఎవరెవరో ఎంకకి వచ్చి నన్నే చదివేసి అది ఉండాలి. సేమ్ మన సంఘంలో, మన నియోజకవర్గం సంఘంలో కానీ, మండల సంఘాలు కానీ, పట్టణ సంఘంలో కానీ అదే జరుగుతుంది. ఎవరు పడాలి? పేపర్లో పడాలి, ఏదో పడాలి. నువ్వు వేస్తే అధ్యక్ష పదవి ఇస్తున్నాడు ఒక వ్యక్తి అంటే అన్ని భారాలు మోస్తాడు. ఆయన కష్ట సుఖాలు అనుభవిస్తాడు. ఆయన తెలిస్తే, కొంతమందికి తెలిస్తే ఆయన రేపు వాల్యూ ఇస్తాడు. వాల్యూ ఇస్తే సంఘానికి బెనిఫిట్ అవుతుంది. ఏది అగ్రకులమే. వాడు సంపాదించుకోమని వీడు, వీడు సంపాదించుకోమని వాడు. ఆకురానికి వాడు మద్దతిస్తాడు, వీడు కూడా వీడికి మద్దతిస్తాడు. మనం కూడా రాజకీయంగా ఎదగాలంటే వనరులు కావాలి. వనరులు కావాలంటే ఆర్థికంగా కావాలి. ఆర్థికం వనరులు అంటే డబ్బు సంపాదిస్తే పోతుంది. డబ్బు కన్నా ముఖ్యం భూములు సంపాదిస్తాం. మన పద్మశాలిలో భూములు సంపాదించమని నేర్పాలి. దాని విలువ రాను రాను చాలా పెరుగుతుంది. ఎక్కడ తక్కువ రేటు ఉంటే అక్కడ కొని పెడదాం మనం. ఇక్కడనే ఆర్మూలో కొనాలని కాదు. ఎక్కడ తక్కువ రేటు ఉంది? నాందేడ్ కానీ, ఆసాం కానీ, ఒరిస్సా కానీ 100 ఎకరాలు 50 ఎకరాలు కొనేస్తే దాని విలువ ఎంతో పెరుగుతుంది. ఇది మనం నేర్చుకోవాలని చెప్పి నేను కనీసం 10 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. మనకు భూమి కావాలి, మన భూమి మజా దొరుకుతుంది. భూమి మజా అంటే అది చాలా విలువైనటువంటి ఆస్తి. నువ్వు బంగారు పైసలు ఉంటే అవి అమ్మేస్తాం. ఇవి అమ్మలేదు అంటే మన వాల్యూ పోతుంది. కనిపించదు కాదు. దత్తానికి 100 ఎకరాలు ఉందిరా, అమ్మి నాకు తెలుస్తుంది 10 మంది. అదే బంగారు 50 కిలోలు ఉందనుకో, అది అమ్మింది తెలిసిపోతుంది. అవసరం చేస్తుంది, ఇక మార్కెట్ తెలుస్తుంది. కాబట్టి భూమి సంపాదించాలి, వనరులు సంపాదించాలి. ఇప్పుడు అందుకనే పదవిలో మీరు ఉన్నారు కాబట్టి సంపాదించండి. సంపాదనకే ముందు ప్రిఫరెన్స్ చేయండి. హెల్ప్ ఏంటంటే పద్మశాలకు సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. పద్మశాలీల ఐక్యత, పద్మశాలీల ఐక్యత. జై మార్కండేయ, జై మార్కండేయ.